అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రాన్ని ఉడికిస్తున్నటువంటి స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. దీన్ని ప్రాణాంతకంగా చూడడం అవసరం లేదు, కేవలం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెప్తున్నారు. కానీ ఇటీవల కాలంలో రాష్ట్రంలో సంభవిస్తున్న మరణాల పట్ల ప్రజలైతే చాలా ఆందోళన చెందిన పరిస్థితి. ఇది అసలు అంత ప్రాణాంతకమైన వ్యాధి, దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎందువల్ల వస్తుంది, దీనికి ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు చేపడుతున్నారని కూడా మనతో పాటు డిఎంహెచ్ఓ గారు, అదేవిధంగా సంబంధిత ఉన్నత శాఖ అధికారులు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా గతంలో అంటే ఒంగోలు జీజీహెచ్ కాకుండా గుంటూరు జీజీహెచ్లో దీంట్లో మరణాలు కూడా సంభవించినాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒక 2 కేసులు మరణించడం కూడా జరిగింది. సార్ అసలు ఎంత ప్రాణాంతకంగా ఉంది ఈ వ్యాధిని? అందరికీ నమస్కారం అండి. స్క్రబ్ టైఫస్ అనేది ప్రాణాంతకం కానే కాదు, ఇది 100% ప్రివెంటబుల్ డిసీజ్. ఇది ముఖ్యంగా బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి క్రిమి వలన వస్తూ ఉంటుంది. మైట్ ఏదైతే ఉందో అది బుషెస్లో, పొలాల్లో, అదేవిధంగా ఇసుక తిన్నెల్లో, చెట్ల మీద, వీటి దగ్గర ఉన్నప్పుడు మనకి ఏవైతే బేర్ బాడీతో అంటే చేతులకి ఫుల్ హ్యాండ్స్ వేసుకోకుండా, ప్యాంట్స్ లేకుండా లుంగీలు అట్లాంటివి, ఇటువంటి సందర్భాల్లో మనకి మొక్కల ద్వారా వచ్చేటువంటి మైట్స్ కుట్టినందువల్ల వస్తుంది. దీనికి 100% ట్రీట్మెంట్ ఉంది. అయితే వచ్చిన వెంటనే గమనించి అది కుట్టిన తర్వాత చిన్న మచ్చ ఏర్పడుతుంది, ఫాలోడ్ బై ఫీవర్ వస్తుంది, తలనొప్పి వస్తుంది, అదేవిధంగా బాగా నీరసము, కండరాల నొప్పులు రావటము. ఈ విధంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా వారు వెంటనే వైద్యం చేయించుకున్నట్టయితే 100% క్యూరబుల్ అండి. ముఖ్యంగా సార్ ఈ మరణాలు ఎందుకు సంభవించుంటాయి, ప్రజల్లో ఇంత అబద్ధభావం రావడానికి గల ప్రధాన కారణం అంటే గతంలో ఈ వ్యాధి లేదా లేకపోతే ఇటీవల కాలంలో ఇది ఎక్కువైంది, అసలు ఏంటి పరిస్థితి ఏంటి సార్? ఈ వ్యాధి ఎన్నో సంవత్సరాల నుండి వైద్యశాస్త్రంలో ఉంది. ఇది ఇప్పుడు కనుగొన్న వ్యాధి కాదు, ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి సంవత్సరము ఈ వ్యాధులు మనకి వస్తూనే ఉన్నాయి. మనకి 23వ సంవత్సరంలో ఒక 21 కేసెస్, అదేవిధంగా 24లో 32 కేసులు, అదేవిధంగా 25లో కేవలం 20 కేసులు మాత్రమే నమోదైనాయి. ఈ వ్యాధి కొత్తదేం కాదు, ప్రజలు ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇప్పటి వరకు ప్రకాశం జిల్లాలో ఎన్ని కేసెస్ అంటే ఇటువంటివి అనుమానితంగా వచ్చినాయి? అంటే మరణాలు అయితే ఎర్రగొండపాలెము, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో కూడా 2 మరణాలు సంభవించాయి. ముఖ్యంగా ఎన్ని కేసులు మీ నోటీస్కి వచ్చాయి, ఎన్ని శాంపిల్స్ పంపించడం జరిగింది, అంటే ట్రీట్మెంట్లో ఎంతమంది ఉన్నారు? ఈ సంవత్సర కాలం మొత్తంలో జనవరి నుండి డిసెంబరు 10వ తేదీ వరకు చూసినట్లయితే మనకి ఈ సంవత్సరంలో 20 కేసులు పాజిటివ్ రావడం జరిగింది. పాజిటివ్ వచ్చిన వెంటనే వాటిని తెలుసుకొని వైద్యం చేయటము, అందరికీ కూడా క్యూర్ అయ్యారు. 1 పర్సన్ మాత్రం అడ్మిట్ అయి ఉన్నారు. 2 మరణాలు సంభవించడం అనేది చూసాం. కానీ వీటికి కారణం కేవలము స్క్రబ్ టైఫస్ మాత్రం కాదు. వీరు 60 సంవత్సరాలు, 61 సంవత్సరం, 62 సంవత్సరాలు, ఈ విధంగా 2 ఆడవారై ఉన్నారు. వారికి బీపీ, షుగరు, అదేవిధంగా ఆయాసానికి సంబంధించిన వ్యాధి, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉండటం వలన, కోమార్బిడ్ డిసీజెస్ వలన స్క్రబ్ టైఫస్లో వచ్చిన ఫీవర్ని నిర్లక్ష్యం చేసి లేటుగా ట్రీట్మెంట్కి వెళ్ళటం వలన వీరిలో మరణాలు సంభవించినాయి. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కూడా సార్ దీనికి సంబంధించి ఏదైనా ప్రత్యేకమైన క్యాంపులు నిర్వహించడం కానీ, అవగాహన కార్యక్రమాలు కానీ, సపరేట్ ట్రీట్మెంట్ సెల్స్ ఏర్పాటు చేయడం కానీ ఏమైనా జరుగుతుందా? ఈ స్క్రబ్ టైఫస్ గురించి ముఖ్యంగా ప్రజల్లో అవేర్నెస్ అనేది కావాలి. ఆ అవేర్నెస్ కోసము ప్రతి ఇంటికి మనకున్నటువంటి ఆశాసు, MLHPs, ANMs, అదేవిధంగా వైద్య శాఖలో ఉన్నటువంటి వైద్యులందరూ కూడా ప్రతి గృహాన్ని సందర్శించి అవేర్నెస్ని కలెక్ట్ చేస్తున్నారు. గౌరవ కలెక్టర్ గారు పి రాజాబాబు IAS గారు, వారు కూడా ఫీల్డ్లోకి వచ్చేసి ప్రతిరోజు మేము ఫీల్డ్లో ఎక్కడో చోట విజిట్ చేయటం, అక్కడ అవేర్నెస్ ఉందా లేదా వారిని అడిగి తెలుసుకోవటం, ఈ విధమైనటువంటి వీటి ద్వారా ప్రజల్లో భయభ్రాంతులు కాకుండా చక్కని విజ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి టెస్టులు కానీ, దీనికి సంబంధించిన వైద్యం కానీ, సింపుల్గా పరీక్ష చేసే విధానంలో పరీక్షలన్నీ కూడా గవర్నమెంట్లో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా వాటికి వాడేటువంటి మందులు ఏవైతే ఉన్నాయో డాక్సిసైక్లిన్, అజిత్రోమైసిన్, ఇవన్నీ కూడా చక్కగా అందరికీ అన్ని దశల్లోనూ, అన్ని స్టేజ్ల్లో ఉన్నటువంటి 64 PHCలు, 19 UPHCలు, 538 VHCల్లో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా భయభ్రాంతులు కావాల్సిన అవసరం లేదు. 100% ఈ వ్యాధి తగ్గిపోతుంది.
ఓకే, మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఈ వ్యాధి ప్రబలుతుంది, ముఖ్యంగా ప్రజల్లో కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో జీజీహెచ్లో ప్రత్యేకమైన వార్డులు ఏర్పాటు చేయడం కానీ ఏదైనా ట్రీట్మెంట్ సెల్స్ అంటే ప్రత్యేకించిన వైద్య బృందాన్ని ఏర్పాటు చేయడం కానీ ఏమైనా జరిగింది? నమస్కారం అండి. నేను ప్రోగ్రామ్ ఆఫీసరు. నా పేరు డాక్టర్ సూరిబాబు. నేను సెకండరీ హెల్త్ని రిప్రజెంట్ చేస్తున్నాను. మన జిల్లాలో మనకి కింద అంటే డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కింద మనకి 11 యూనిట్లు ఉన్నాయి. ఈ 11 యూనిట్లో 2 ఏరియా హాస్పిటళ్ళు, తర్వాత 5 వచ్చి మనకి 50 పడకల హాస్పిటళ్ళు, 3 వచ్చి మనకి 30 పడకల హాస్పిటళ్ళు ఉన్నాయి. ప్రతి హాస్పిటల్లోనూ మనకు ఈ ఫీవర్ వార్డ్స్ అనేది సపరేట్గా చేయడం జరిగింది. ఈ ఫీవర్ కేసెస్ అన్నీ కూడా మనం స్క్రూపియస్గా అడ్మిట్ చేసుకొని వాళ్ళకి సపరేట్గా ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. దాని ప్రకారంగా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ చేసి వాళ్ళకి సస్పెక్టెడ్ కేసెస్ ఏమన్నా ఉంటే నమూనాలు మనము డిఎంఎండ్హెచ్ఓ గారి ద్వారా గుంటూరుకు పంపించడం జరుగుతోంది, లేదా రిమ్స్కి పంపించి అక్కడ టెస్టులు చేసి నిర్ధారణ అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మనకి పెరిఫరీస్లో ఇది ఫీవర్ సర్వేస్ కూడా జరుగుతున్నాయి కాబట్టి అక్కడి నుంచి కూడా మనకి ఫీవర్ కేసెస్ రెఫర్ అయినాయి. మేము ప్రత్యేకంగా ఒక వార్డు ఒక్కొక్క హాస్పిటల్లో 5 నుంచి 3 బెడ్స్ వరకు సపరేట్గా చేసి వాళ్ళకి ఈ చికిత్స అనేది ప్రధానంగా ఇవ్వడం అనేది ఈ సెకండరీ హెల్త్ నుంచి మేము తీసుకున్న చర్యలు. ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారంగా మనము దీన్ని స్క్రూపియస్గా తీసుకొని ప్రజలందరికీ కూడా అక్కడ ఉన్న ఫీవర్ కేసెస్ ఓపీలో వచ్చిన వాళ్ళకి కూడా ఈ స్క్రబ్ టైఫస్ గురించి కూడా మనం వాళ్ళకి వివరించడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఏమేమి ప్రొటెక్షన్స్ తీసుకోవాలనేది కూడా మనకి అక్కడ కరపత్రాల ద్వారా లేదనుకుంటే అక్కడ పోస్టర్స్ ద్వారా మనము డిస్ప్లే చేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుందండి. సార్ మీరు చెప్పండి సార్. ముఖ్యంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ఆందోళన చెందుతుంది. ముఖ్యంగా రీజనల్కి సంబంధించి అడిషనల్ డైరెక్టర్ మీరు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద ఉన్న ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం కానీ ఏమైనా ప్రత్యేకమైన క్యాంప్స్ ఏర్పాటు చేయడం కానీ ముఖ్యంగా ఇవి కేసులు ఎక్కువ అవుతున్న ప్రాంతాల్లో ప్రత్యేకమైన ఫోకస్ చేయడం కానీ ఏమైనా జరుగుతుంది సార్? నేను అడిషనల్ డైరెక్టర్ మాట్లాడుతున్నానండి. మెయిన్గా మనకు అన్ని ప్రాంతాలలో కూడా ఇది సహజంగా ఉన్న జబ్బే, ఇప్పుడంటూ కొత్తగా వచ్చింది కాదు. ప్రజలు భయభ్రాంతులు చెందాల్సిన అవసరం లేదు. ఏమి అంటే మనకు ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్, డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ పెరిగాయి కాబట్టి మనకి ఈ జబ్బు గురించే ఆందోళన చెందుతున్నారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనికి కావాల్సిన ఏర్పాటు అన్నీ కూడా ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ వెంటనే చేసి గుర్తించడానికి అవకాశం కలుగుతుంది. కాకపోతే ప్రజలు అందరూ కూడా మేము కోరేది ఒకటే, వాళ్ళు ఎక్కడైనా సరే పొలాలకు కానీ వాళ్ళకి వెళ్తేనే స్నానం చేసేటప్పుడు జాగ్రత్తగా స్నానం చేయాలి. అన్ని చోట్లలో బాగా యాక్సిల్లా అంటే సంకల్లో కానివ్వండి, ఇక్కడ గజ్జలో కానివ్వండి, మెడ దగ్గర కానివ్వండి బాగా రుద్దుకొని ఎక్కడ మైట్స్ లేకుండా చూసుకొని స్నానం చేస్తే అది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మేము ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో ఎక్కడైనా సరే వెక్టార్ కంట్రోల్ జరగడానికి కోసం సపరేట్ టీంని పెట్టడం జరిగింది. ఒక ఆర్ఆర్టీ టీం పెట్టేసి దాన్ని స్టడీ చేస్తున్నారు. దాన్ని బట్టేసి పైరిథిలిన్ స్ప్రే కూడా ఎక్కడైతే ఎక్కువ మైట్స్ ఉంటాయో అక్కడ పైరిథిలిన్ స్ప్రే కూడా చేయడానికి మేము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గర్భవతులందరూ కూడా ఎవరైనా కానివ్వండి జ్వరం వస్తే నెగ్లెక్ట్ చేయకుండా, ఎందుకంటే హై రిస్క్ గ్రూప్లో ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వెంటనే వాళ్ళు 2 రోజులు మించి జ్వరం ఎక్కువగా ఉంటే వెంటనే వాళ్ళు పరీక్ష చేయించుకొని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తారు. ఇది మొత్తానికి స్క్రబ్ టైఫస్ ఇప్పుడైతే కొత్తగా వచ్చిన వ్యాధి కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఇటీవల కాలంలో పెరుగుతున్న డిసీజ్ కారణంగా ఇది కొంత ప్రాణాంతకం ఉంది కాబట్టి దీని మీద ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. సాధారణమైన పిహెచ్సి సెంటర్ దగ్గర నుంచి గవర్నమెంట్ హాస్పిటల్స్ వరకు దీనికి కావాల్సిన అన్ని ట్రీట్మెంట్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కాకపోతే ప్రజలు దీని పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలి. 2 రోజుల కంటే ఎక్కువ జ్వరం కొనసాగుతుంటే దాని మీద వైద్య పరీక్షలు చేయించుకొని దీనికి తగిన ట్రీట్మెంట్ అయితే తీసుకొని దీని నుంచి తప్పించుకోవాలని చెప్పేసి కూడా వైద్య అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ప్రకాశం జిల్లా నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.